నేరళ్ళ రమేష్, మండలం ధర్మసార్, జిల్లా జిల్లా హన్మకొండ. ఓకే హన్మకొండ. ఇప్పుడు చెప్పు ప్రాబ్లం ఏంది? మన మనకు 200 యూనిట్లు దాటలేదు సార్ నాది. 250. మనది 250 కదా, నాది 180, 180, అది 190 వరకు కాలుతాంది. ఈ పల్లెటూళ్ళలో ఎక్కువ గిరాకీలు ఉండే కదా, మీకు తెలుసు కదా. అవును. ఇక దీని గురించి నాకు బిల్లు కట్టకపోతే కట్ చేస్తానని గొడవ అవుతాను. కట్ చేస్తామని అంటారా? అయితే మన ఊరు ఆయన అంబులెన్స్ నడుపుతాడు, ఆయన కూడా చేసిండట మీకు, దయాకర్. అయితే ఆయనే మనకి ఇప్పుడు నెంబర్ ఇచ్చాడు, ఇట్లా నా సార్ తోటి మాట్లాడినాక వాళ్ళు ఏమన్నా అంటే మనం నెంబర్ ఇచ్చి మాట్లాడిపియాలని అంటాడు అన్నట్టు. ఏం కాదు, నువ్వు ఎవరికి ₹1 ఏం కట్టకు, వాళ్ళు వచ్చినప్పుడు నాతో మాట్లాడి. అయితే 250 ఇప్పుడు బిల్లులు వచ్చేటటువంటి వాళ్ళకు 250 యూనిట్ల కంటే ఎక్కువ వస్తే సార్ అది మాత్రమే కొడుతున్నారు. బిల్లులు ఏం కట్టించుకోవాలి, ఎక్స్ట్రా వచ్చేది మాత్రమే కొడుతుర్రు. ప్రభుత్వం మీరు ₹1 కట్టకండి. ఒకవేళ మిమ్మల్ని వేధిస్తే నాకు ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. అందుకనే మనోడిని అడిగితే మీ నెంబర్ ఇచ్చింది సార్. వాళ్ళు వేధిస్తే నా పేరు చెప్పు. సార్ అర్థమైందా? నేను ఒకవేళ అవసరం లేదు, మీరు టెన్షన్ పడకండి. సార్ అర్థమైందా? అయితే దాని యూనిట్లు కాలినందుకు కాదు, వేరే దాని గురించి అట్లా ఇట్లా అని ఇబ్బంది పెడతాడు ఆయన నన్ను. ఇబ్బంది పెడితే అదే అంటున్నా, ఇబ్బంది పెడితే నాకు అక్కడనే ఉన్నప్పుడే నాకు ఫోన్ చేయి, నేను మాట్లాడతా. చెప్పండి, గవర్నమెంట్ కట్టుకుంటది, రేవంత్ రెడ్డి కట్టుకుంటాడు. రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు, రేవంత్ రెడ్డి కట్టుకుంటే గవర్నమెంటే కట్టుకుంటది అని చెప్పు. జీవో చదువుకోమని చెప్పు ఒకసారి. డబ్బులు ప్రభుత్వమే కడతానని హామీ ఇచ్చినాక మా బిల్లులు గవర్నమెంటే కడతాది అని చెప్పు. లేదంటే మా అధ్యక్షుడితో మాట్లాడి ఫోన్ కలుపుతానని చెప్పి నేను మాట్లాడతాను. ఓకే సార్. నీతో పాటు అందరికి చెప్తున్నా, తెలంగాణలో ఉన్నటువంటి అందరికి చెప్తున్నా, ఎవరు మీకు వచ్చిన కరెంట్ బిల్లులు మాకు ఇంత వచ్చింది కానీ అది కాకండి, ఎవరేమి ఏమంటారు పరేషాన్ కాకండి. బిల్లులు కట్టాలి, వాళ్ళు వేధించినప్పుడు తప్పనిసరిగా దానికి వాళ్ళకి సమాధానం చెప్పండి. ఎందుకంటే కొత్త వాళ్ళు ఉంటారు కదా, కొత్త వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి సామరస్యంగా చెప్పండి. ఎవరు ₹1 కట్టాల్సిన అవసరం లేదు. అది గవర్నమెంట్ మనకు రజకులకు ఏదైతే 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుందో ఆ ఉచిత బకాయిలను గవర్నమెంటే కట్టుకుంటదని మాట ఇచ్చింది. గవర్నమెంటే కట్టుకుంటది. మనోళ్ళు మాత్రం ₹1 కట్టకండి. అట్లా చాలా ఇబ్బంది పెడతాను సార్. వాళ్ళు వచ్చినప్పుడు సమాధానం చెప్పండి. చెప్తాను సార్. చెప్తాంటే ఏమంటానంటే నీ యూనిట్ల గురించి కాదు, మాకు ఇది మన దేని గురించో కట్టాలి, అట్లా ఇట్లా అని ఇబ్బంది పెడతాను. అదే అంటున్నా, వాళ్ళు క్లారిటీ లేకుండా మాట్లాడినప్పుడు మా అధ్యక్షుడు మా అధ్యక్షుడు అనిల్ కుమార్ అని చెప్పేసి ఫోన్ చేసి నేను మాట్లాడి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే, ఎవరికి కరెంటు బిల్లుల గురించి ఎవరు వేధించినా కూడా ఫోన్ చేయండి. తక్షణమే వాళ్ళతో నేను మాట్లాడి మీకు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా. ఓకే సార్, థాంక్స్ సార్. ఓకేనా? ఓకే సార్. హన్మకొండ, మహబూబ్ నగర్, అన్ని తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల వాళ్ళకి చెప్తున్నా, మీరు కరెంట్ బిల్లులు వచ్చినాయి, కట్టాలనేమో ఏమైపోతుంది అని టెన్షన్ పడకండి. ఆల్రెడీ గవర్నమెంట్ తోటి మాట్లాడినా, కరెంట్ బిల్లులు కట్టమని మీటింగ్ పెట్టినాం, ముఖ్యమంత్రి మంత్రులను కలిసినాం, పొన్నం ప్రభాకర్ గారిని కలిసినాం, గవర్నమెంటే కట్టుకుంటది అని చెప్పిండు. ఒకవేళ కట్టము అని అన్నప్పుడు దాని తర్వాత చూద్దాం, కానీ ముందే టెన్షన్ పడకండి. ఎవరు కట్టకండి, ₹1 కూడా కట్టకండి, ₹1 కట్టకండి.